150 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రజలను అలరించేందుకు 30 నుంచి 40 మంది హీరోలు మాత్రమే ఉన్నారని స్టేట్ ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడు సునీల్ నారంగ్ అన్నారు. హీరోలు దేవుళ్ల లాంటి వాళ్లని వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తుఫాన్ లాంటి వారని, ఆయన సినిమాను ఆపే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. స్టేట్ ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గానికి మూడోసారి సునీల్ నారంగ్ అధ్యక్షుడిగా ఎన్నిక కాగా కార్యదర్శిగా శ్రీధర్ను సభ్యులు ఎన్నుకున్నారు. ఇటీవల థియేటర్ల బంద్ అంశాన్ని 2 దర్శకులు, మరో 2 నిర్మాతలు వివాదంగా మార్చారని, త్వరలోనే వారి పేర్లను బయటపెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. ఒక్కో హీరో 2 ఏళ్లకో సినిమా చేయటం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేసిన శ్రీధర్ ఇటీవల సికింద్రాబాద్ లో 6 థియేటర్లు మూతపడ్డాయని వెల్లడించారు. How many theaters? Not even 5% or 6% of entire Andhra Pradesh. అరవింద్ గారి దగ్గర కూడా లేవు, దిల్రాజు గారి దగ్గర కూడా అంత లేవు, సురేష్ బాబు దగ్గర ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి. మా దగ్గర 70 థియేటర్స్ ఉంటే 40 బుకింగ్ ఉన్నాయి, 30 థియేటర్స్ లీజ్ ఉన్నాయి, ప్లస్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్టర్ ఆల్? 5 or 6 or 7%. దీని బిఫోర్ ఉంటే 10 years బ్యాక్, ఇప్పుడు లేదండి. అది అనవసరంగా ఆ నలుగురు ఆ టాపిక్ ఎవరో పెట్టారు, ఏదో గడి చెప్తే ఉంటారు. ఆ నలుగురు ఏంటిది? ఏం లేదు ఇక్కడ. అందరు ఫిల్మ్స్ కి రావాలి, అందరు రిలీజ్ ఎక్కువ అవ్వాలి, ఇంకా 50 సినిమాలు రావాలని కోరుకుంటాం. అంటే హీరోలు 5 చేయాలంటే అది who are we to talk? If I like, I am going to the director or the hero and making a film. ఎవరన్నా పిలిచాడా మాకు టీమని? ఇష్టంతో మేము పోతున్నాం, తీస్తున్నాం. ఎవరి ఇష్టం వాడిది. నీకు ఎవరన్నా థియేటర్ దందా చేయమని ఎవరన్నా ఇంటికి వచ్చి చెప్పాడా? నువ్వు చేయవద్దు, వేరే దందా చేసుకో, బాగాలేదంటే. దిస్ ఆల్ కాంట్రవర్సీ, వీ షుడ్ నాట్ టాక్.